హైవేస్ విజయవాడలో కనీ విని ఎరుగున ఘోరం. అతను డాక్టర్, ఆర్థోపెడిక్ సర్జన్. 1996లో గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందాడు. ఆ తర్వాత ఎండినో డిఎంఎస్ ఏదో అంటారు కదా, వాళ్ళ స్పెషలైజేషన్ ఏదో, అందులో ఆర్థోపెడిక్స్లో చేశాడు. ఎంఎస్ ఆర్థో అనుకుంటా, ఐ థింక్స్. ఆ తర్వాత చాలా హాస్పిటల్లో చేశాడు, మంచి పేరు వచ్చింది, మంచిగా డబ్బులు కూడా సంపాదించాడు. దెన్ 1 year బ్యాక్ శ్రీజ ఆర్థోపెడిక్ సెంటర్ అని ఒక ఆసుపత్రి పెట్టాడు. పాపం పెట్టిన కొత్తలో ఓకే, బట్ ఆ తర్వాత మరి ఏమైంది ఏంటో ఆసుపత్రి సరిగ్గా నడవట్లేదు. నెలకి 20 నుంచి 30 లక్షలు ఈయన ఎదురు డబ్బులు పెడతా ఉన్నాడు. దాంతో 2-3 కోట్లు అప్పు అయ్యాడు. దెన్ ఇంకా మంగళవారం రోజు ఇంకా మరి ఏమని డిసైడ్ అయ్యాడు ఏంటో తెలియదు, కానీ ఎర్లీ అవర్స్లో వాళ్ళ ఇంట్లో పని మనిషి ఆయన ఇంటి దగ్గర చూడగానే బయట గుమ్మం లాంటిది, చెట్టు లాంటిది అంటే సంథింగ్ అయితే దానికి ఊరేసుకొని కనపడ్డాడు. ఇంకా పని మనిషి గగ్గోలు. దాంతో ఆ గురునానకల్లి చుట్టుపక్కల మొత్తం ఆడుకొచ్చారు, పోలీసులు వచ్చారు. చూస్తే ఇంట్లో ఇతని భార్య ఉషారాణి చనిపోయింది, కూతురు శైలజ చనిపోయింది, కొడుకు శ్రీహన్ చనిపోయి ఉన్నాడు, తల్లి రమణమ్మ చనిపోయింది. అది కూడా ఎలాగా? దారుణంగా హత్య చేయబడ్డారు. నిద్రపోతున్న మూమెంట్లో సర్జికల్ నైఫ్ పెట్టి అసలు ఇంకా వాళ్ళు కోయటం వాళ్ళు చనిపోలే, ఇంకంత బతకూడదు, అంత ఘోరంగా చంపేశారు. బయట ఇతను చూస్తే ఆత్మహత్య చేసుకొని ఉన్నాడు. సో ఆ నలుగురిని చంపి ఇతను కూడా చంపి అలా ఉరిదీసి పెట్టారా, లేదు ఆ నలుగురిని ఇతనే చంపి ఇతను ఊరేసుకొని చనిపోయాడా, ఎలా ఏంటి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్న మూమెంట్లో పోలీసులకి కొన్ని క్లూస్ అయింది. ఇతను డిప్రెషన్కి లోనై ఉన్నాడని, ఆసుపత్రి లాస్ట్ 1 month బ్యాకే వేరే వాళ్ళకి అసైన్ చేశాడని, ఇంత మంచి సబ్జెక్ట్ ఉండి అండ్ మనిషికి ఇంత మంచి చేతిలో వృత్తి అనాలి, దాన్ని ఏమనాలి, వైద్యానికి సంబంధించి నైపుణ్యం ఉండి అనుకున్న వేళ సొంత హాస్పిటల్ పెట్టి రాణించలేకపోతూ ఉన్నాడు. దానితో బయట అప్పులు చేస్తుండేసరికి డిప్రెషన్ లోనే అయిపోతూ నేను బతకను, నేను చనిపోతాను, ఒక డాక్టర్గా ఉండి ఒక స్పెషలిస్ట్గా ఉంటూ సర్జన్గా ఉంటూ కూడా డిప్రెషన్ లోనే అయిపోయాడు. పలు సందర్భంలో ఫ్రెండ్స్ కూడా ఇదే ప్రస్తావించాడు. మనిషి అయితే చాలా మంచివాడట. సో ఆ మంచితనంతో కూడిన డిప్రెషన్ వల్ల ఇన్ని అప్పులు ఇక నేను తీర్చలేను అనుకున్నాడో ఏంటి సొసైటీ అనుకున్నాడో మరి ఏందో, పాపం పిల్లలను కూడా దారుణంగా చంపి, తల్లిని చంపి, భార్యని చంపి ఇతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడంటే అసలు ఇక మన సమాజంలో అసలు ఏం జరుగుతుందండి? చదువుకున్నాడు అలాగే, చదువుకున్నాడు అలాగే, పనికి మాలినాడు అలాగే, పనిమంతుడు అలాగే, పని వచ్చినాడు అలాగే, సొసైటీలో మంచి పేరున్నాడు అలాగే. కంతు పొంత అనేది ఉండదు ఈ ఆత్మహత్యలకి. ఈ డిప్రెషన్కి వచ్చేసి డాక్టర్లకి తెలియదా ఏ మందులు వాడాలి ఏంటని? కౌన్సిలింగ్ తీసుకోవడం కూడా ఈయన తెలియదా? నాకు ఎలా చెప్పాలంటే తెలియటంలా. వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మీ ఇంట్లో ఎవరైనా డిప్రెషన్లో ఉన్నట్టు మీరు గమనిస్తూ ఉన్నా, వాళ్ళు సైకిల్కి ఏదైనా ఇబ్బంది పడుతున్నా, ఫైనాన్షియల్ ఏదైనా ఇబ్బంది పడుతున్నా మీకు అనిపిస్తూ ఉన్నా, వారిని డాక్టర్ చూపించి కౌన్సిలింగ్ ఇప్పించండి. వారైనా అలాగే వదిలేస్తే రీసెంట్ టైమ్స్లో బాగా అబ్జర్వ్ చేస్తున్న మూమెంట్లో, ఎక్కువ ఇటువంటి ఆత్మహత్యలు చూస్తున్న మూమెంట్లో ఇంట్లో వాళ్ళని చంపుతున్నారు, ఆ తర్వాత వీళ్ళు చచ్చిపోతున్నారు. మొన్న ఈ మధ్య కూడా వాళ్ళు పిల్లల్ని చంపారు, వాళ్ళు అలాగే చనిపోయారు. దాని సొల్యూషన్ వెతుక్కోవాలి, కానీ చావటాలేంటి, చంపటాలేంటి? మేము చనిపోతే మళ్ళీ మా పిల్లలు ఏమవుతారని చెప్పేసి మా పిల్లల్ని చంపేస్తున్నారు, నా తల్లిదండ్రులు ఏమవుతారని చెప్పేసి వాళ్ళని చంపేస్తున్నారు, వీళ్ళు చనిపోతున్నారు. ఎందుకంటే మన చదువులు ఎందుకు, మన వ్యవస్థ ఎందుకు, మన సిస్టమ్ ఎందుకు? ఇంకా పోలీసులు అయితే ఇన్డెప్త్గా విచారణ చేస్తున్నారు, వెనకాల అసలు ఏమైనా జరిగిందా ఏంటి అని చెప్పేసి క్లూస్ టీం కూడా వివరాలు సేకరించున్నారు. అండ్ వాళ్ళకి లెటర్ కూడా దొరికిందని అంటున్నారు. ఇంక ఇన్డెప్త్లో బయటకి అయితే రాలేదు. మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి డీటెయిల్స్ వస్తే నా తర్వాత అప్డేట్ అయితే ఇస్తాను. బట్ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాడు, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా డిప్రెషన్ మనకు లోన్ అవుతుంటే దయచేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించండి. అలా వాళ్ళని వదిలేయకండి. అలా వదిలేశారంటే వాళ్ళు చస్తారు, వాళ్ళు చావడానికి ముందు ఎవరైనా చంపడానికి చంపుతారు. ప్లీజ్